తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 ఇంటి వద్దకే ఇంట్లో ఇద్దరికి బ్యాంకుల్లో జమ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పెట్టండి. తద్వారా మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా మీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మనము ఈ ఛానల్ని నిరుపేద ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు సరైన సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్న యావత్ ప్రజానీకం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ వంతు సపోర్ట్ని మనకిస్తే మన ఛానల్లో ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకానికి సంబంధించి వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా సోదరి మనులకు 2500 రూపాయలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేటు, రైతు బంధు డబ్బులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనకు సీఎం రేవంత్ అన్న ఇష్టానుసారంగా హామీలను ఇస్తాడని తెలిసిన విషయమే. నిన్న 2 రోజుల కింద జరిగిన సభలో ఎన్నికల నియమావళి తెలుసుకోకుండా, ఎన్నికల రూల్స్ తెలుసుకోకుండా నేను 9 రోజుల్లో అంటే మే 9 వరకు రైతు బంధు అన్ని ఎకరాల వారికి వేయకపోతే నా ముక్కును నేలకు రాస్తా అని ప్రకటించిన సీఎం రేవంత్ అన్నకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెద్ద ఎదురుదెబ్బనే పెట్టిందని చెప్పుకోవచ్చు. కారణం, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క అధికారం ఏ విధంగా కూడా చలాయించడం జరగదు. మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గారు నడిపించడం జరుగుతుంది. ఏ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలన్నా, ఏ ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకున్న శాంతికుమారి గారి చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ అన్న ఇష్టానుసారంగా హామీలను ఇచ్చి రైతు బంధు నిధులను విడుదల చేస్తానని ప్రకటించాడు. దీనిపైన ఎన్నికల కమిషన్ మీరు రైతు బంధు నిధులను ప్రకటించడానికి అవకాశం లేదు. కారణం, ఈ ఎన్నికలు అయ్యే వరకు, జూన్ 5 ఎన్నికల కోడ్ ఎత్తివేసే వరకు రాష్ట్రం మా చేతుల్లోనే ఉంటుంది. మీరు ఒకవేళ రైతు బంధు నిధులను విడుదల చేయాలనుకుంటే మా అధికారం, మా పర్మిషన్ మీరు తీసుకొని అనౌన్స్మెంట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు మాత్రం రైతు బంధు నిధులను విడుదల చేసే సమస్య లేదు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి దీనికి ముందుగానే ఆసరా పింఛన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకుంది. మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు కూడా రైతు బంధుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకుంటే అనుకున్న విధంగా రైతు బంధు నిధులు జమయ్యేవి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన పావులను కదుపుతుందో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా ఆసరా పింఛన్లకు సంబంధించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మాట్లాడుకున్న విధంగానే ఈ మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సిఎస్ శాంతికుమార్ గారు తన ఆధీనంలో ఉంచుకోవడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన నిధులను విడుదల చేయాలంటే చీఫ్ సెక్రటరీ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక వినతి పత్రం అందించాలి. మా తెలంగాణ రాష్ట్ర వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఆసరా పింఛన్ల అమలుకు, డబ్బుల విడుదలకు మాకు పర్మిషన్ ఇవ్వాలని ఈ లెటర్లో రాసి పంపితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి సబబుగానే తన వైఖరిని ప్రకటిస్తే ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ వారం రోజుల్లో ప్రారంభం అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన నిర్ణయాన్ని ప్రగడ్బందీగా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఏది ఏమైనా ఈ నెలలో ఆసరా పింఛన్లు అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. మనం ఈ ఛానల్లో ఈ విధంగా ఆసరా పింఛన్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ
మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని ఉంచుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.